హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి. కావలిలో మా అక్క ఉంటుంది. మా అక్క ఈరోజు ఫిష్ కర్రీ చేయమని చెప్పింది. ఆల్రెడీ నా ఛానల్లో ఒక ఫిష్ కర్రీ పెట్టున్నాను. అది కాకుండా ఇంకొక స్టైలు, మా అమ్మమ్మ చేసే స్టైల్ ఇది, అది నేను చూపిస్తానండి. ఇది రూప్చంద్ చేప చూడండి. మా బావగారు మంచిగా ముక్కలు కొట్టించుకొని పెద్ద చేప తెచ్చారండి. నెక్స్ట్ దాంట్లో కావలసినవి చింతపండు నానబెట్టుకొని, చింతపండు, నెక్స్ట్ ఆనియన్స్, టమోటాలు, చిల్లీసు, మామిడికాయలు ఏందో మేము చేయమండి. నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ తగినంత కారం, పసుపు, నూనె. ఓకేనా? ఇవన్నీ ఏం లేదండి, కలిపి పెట్టేసుకోవడమే. ఇది మా అమ్మమ్మ స్టైలు కర్రీ అనమాట. ఓకేనా? ఫస్ట్ దీంట్లోకి నేను ఏం వేసుకుంటున్నానంటే ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు మనము చిన్న చిన్న ముక్కలు కోసుకోవాల్సిన అవసరం లేదండి. పెద్ద ముక్కలు వేసుకుంటే ఆ పులుసులో ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడికి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఉల్లిపాయ. నెక్స్ట్ ఈ చేపల పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయండి, పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ టమోటా. ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టేసుకోవడమే. ఇది మా అమ్మమ్మ స్టైల్ చేపల పులుసు. మా అమ్మమ్మ భలే చేస్తుందండి. చూడండి, ఇట్లా ఈ టమాటాలన్నీ దీంట్లో ఇట్లా స్క్వీజ్ చేసేసుకోవాలి. మంచిగా జ్యూస్ వచ్చేటట్టు ఇట్లా పిసికేసుకోవాలి. ఓకేనా అండి? మనం గిన్నెలో పిసికేసుకొని పోసుకోవచ్చు, లేదు ఇవి చాలా పండు నేను టమాటాలండి. యాక్చువల్లీ నెల్లూరు చేపల పులుసులో టమోటాలు వేసుకోరు, పెద్దవాళ్ళ కూరలు. కాకపోతే మనం ఈ తరం వాళ్ళం ఏం చేస్తున్నామంటే కొన్ని ఇన్నోవేషన్స్ అనమాట, కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నాం మనం. యాక్చువల్లీ టమోటాలు వేయరు, మనం వేసుకుంటున్నాం అంతే. చూడండి, ఇట్లా బాగా స్క్వీజ్ చేసేసుకోవాలి. స్క్వీజ్ చేసేసుకొని ఇగోండి మామిడికాయ. చేపల కూరలో మామిడి ముట్టండి, ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే. నెక్స్ట్ ఉప్పు వేసుకుంటున్నాను, కల్లుప్పు. ఎప్పుడైనా చేపల కూరలో కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి, కల్లుప్పు. నెక్స్ట్ ఉడికేటప్పుడు నేను చూసేసుకుంటాను. నాకు స్పూన్తో తెలియదండి ఇది ఎక్కువ కారం ఉంటుందాక మీడియమా. చూడండి కారం చెప్పాను కదా ఆల్రెడీ, మనకి చేపల కూర బాగుండాలంటే మంచిగా ఎక్కువ కారం, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఉప్పు పడుతుందండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. చూడండి పసుపు. ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. ఈ ఆయిల్లో అంతా ఇవన్నీ పోసేసుకున్నాను కదా, చూడండి ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఈ చేపలకి ఇదంతా పట్టేటట్టు కలుపుకోవాలి. నా చేపల కూరకు ఫ్యాన్స్ ఉన్నారండి. మా ఇంట్లో ఉండే ముసలి వాళ్ళందరూ జయమ్మ బాగుంటుంది అంటారు. అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, నేను చేస్తే ఇష్టం. మా అత్తమ్మకి కానీ, మా అత్తమ్మ వాళ్ళ అక్కలకి, మా అమ్మకు కూడా చాలా ఇష్టం నేను చేపల కూర వండితే. కానీ ఈ చేపల కూర చేయడంలో మా చెల్లి బాగా చేస్తుంది ఆ అమ్మాయి. నెక్స్ట్ చూడండి చింతపండు. ఎప్పుడు కూడా ఈ చేపల కూర పులుసుగా ఉండకూడదు, అట్లా చిక్కగా ఉండకూడదు. బాగా మంచిగా నేను మన ఛానల్లో పెట్టున్నాను ఫ్రెండ్స్. బాగా ఉల్లిపాయలు అన్నీ వేపుకొని చేస్తున్నాను, అదొక స్టైలు. ఇది ఇంకొక స్టైల్ అనమాట. ఇది పాతకాలంలో చేపల కూర అంటే ఇలాగే చేసేవాళ్ళు. మనకి తగు మోస్తరు ఎన్ని వాటర్ కావాలో పోసుకొని, బాగా చింతపండు పులుసు పోసుకొని, లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు ఒక టిప్ చెప్తాను. ఓకేనా? ఇది బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మీకు ఒక మ్యాజిక్ ఉంది తెలుసు కదా, జో ఎప్పుడు మీకు ఒక మ్యాజిక్ చెప్తా ఉంటుంది. ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క మ్యాజిక్. ఇదేమి నేను కనిపెట్టింది కాదు,
మన ఇంట్లో పెద్దవాళ్ళు చేసేటప్పుడు చూసి నేను తెలుసుకునింది. ఎందుకంటే కుకింగ్ అంటే నాకు ఇష్టం అని మీకు తెలుసు కదా. ఎవరైనా వంటలు చేస్తుంటే నేను గమనిస్తూ ఉంటా, గమనించి చూస్తానన్నమాట వాళ్ళు ఏం టిప్పు పాటిస్తున్నారా. ఓకేనా ఫ్రెండ్స్, పులుసు పోసేసాను. ఎంత ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇలా కలుపుకొని చూడండి. ఒక్కొక్క ముక్క రూప్ చెందు భలే ఉందండి. ఫ్యాట్ ఎక్కువగా ఉంది. ఇది పులుసుకు చాలా బాగుంటుందంట. నేనైతే ఎప్పుడు తినలేదు, మా బావగారు తెచ్చారు. ఎట్టుంటుందో చూడాల. కొంచెం కొంచెం వాటర్, ఇక కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం పులుసు పోసుకుందాం. ఓకేనా? చూడండి, కొంచెం ఉప్పు పడుతుందండి, కొంచెం ఉప్పిక. కొన్ని ముక్కలు ఫ్రైకి తీసి పెట్టింది. ఇంకంతే అండి. కారం కూడా బాగానే ఉంది. కొంచెం ఉడికాక నేను చూసుకుంటాను. మనం పోసిన నూనె అంతా పైకి తేలిందాక మనము దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, స్టవ్ మీద పెడుతున్నాను. కరివేపాకు కొంచెం, ఇంకా కరివేపాకు, కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు వేసుకుంటాను. కర్రీ అయితే కలరు పైకి చూపించు, కలర్ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. టెంప్టింగ్గా ఉంది కదా, ఉడకకుండానే అంత బాగుంది అది. మా బావగారు ఎప్పుడు మా అక్క వంటలు తింటాడు. ఈరోజు చూడాల ఏమి రివ్యూ ఇస్తాను. మా బావకు చాలా మ్యాజిక్గా మాట్లాడతాడండి. ఈరోజు నా కర్రీకి ఏ మ్యాజిక్, ఏం సమాధానం చెప్తాడో చూడాలి. నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తా. పాల ప్యాకెట్ పగలు కొట్టుకొని వచ్చి మా మరదలకు పాలాభిషేకం చేయాలని చెప్తున్నాడు ఫ్రెండ్స్. అంటే పాల ప్యాకెట్ పగిలిపోయిందని మా అక్కకు ఆ విధంగా కాన్వే చేశాడనమాట మెసేజ్. అంత ఫన్నీ టాకింగ్ చేస్తాడు మా బావగారు. చాలా బాగా మాట్లాడతాడండి. ఓకేనా? ఇట్లా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవడమే. నా ఫ్రెండ్స్ చూడండి, ఫిష్ కర్రీ అయిపోయిందండి. ఇంకా ఆపేసుకుంటున్నాను. పక్కన సంగటి ఉడుకుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మీకు నేను మా లంచ్ రెసిపీస్ పెడతాను. ఓకేనా? ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బావగారు అది చూడండి, ఫైనల్గా మన కర్రీ అయితే ఎంత ఎమ్మీగా వచ్చిందో. ఆ కలర్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. రెడ్గా నూనెంతా పైకి తేలి మధ్య మధ్యలో గ్రీన్ చిల్లీసు ఎంత బాగుందో చూడండి. నెక్స్ట్ మా అక్క దీంట్లో కాంబినేషన్ సంగటి అని చెప్పానో లేదో ఎక్కిచ్చేసిందండి. చూడండి బావగారు ఎట్టుంది ఫ్లేవర్ చెప్పండి ఒకసారి. ఫ్లేవర్ చూడండి. నేను గుమ్మమ్మలకు రాగానే గుమగుమ వస్తుంది వాసన. తినండి అంటే వస్తుంది వాసన. అందుకే ఏంటో చూద్దామని వచ్చాను. థ్యాంక్ యూ బావ. కలర్ ఎట్టని చెప్పండి. కలర్ చాలా బాగుంది. తినక ముందే కలరే చెప్తుంది భలే ఉంది, రుచిగా. వావ్, థ్యాంక్ యూ సో మచ్ బావా. తిని మీరు రియల్ గా చెప్పాలా. రైట్, కరెక్ట్ చెప్తాను. మా వ్యూయర్స్ కి మీరు రియల్ గా చెప్పాలి. తప్పకుండా చెప్తానమ్మా. ఎందుకంటే మా బావగారికి ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అంటండి. అందులో మా మరదలో జ్యోత్స్న చేస్తే బాగుంటుందండి. ఓ, ఎప్పుడు మా అక్క చేస్తే ట్రై చేశాడు, ఇప్పుడు నేను చేస్తుంటే ట్రై చేస్తున్నాడు. చూడండి. ఓ దేవునికి స్తోత్రం. ఈ స్పైసీగా ఉంది మిరపకాయ కూడా భలే ఉంది. థ్యాంక్ యూ బావా. చూడండి పులుసు ఎలా ఉందో చూసి చెప్పండి. చూసే వ్యూవర్స్ మీరు కూడా ఆశపడతారేమో. ఎప్పుడైనా రండి, కావాలికి రండి, మా ఇంటికి రండి. మా మరదలు పిలిపించి చెప్పిస్తాను. బాగుందమ్మా, చాలా బావగారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. నిజం చెప్పండి. అరే చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ బావగారు. మీ ముక్కే తినేయండి ప్లేట్లో వేసుకొని. చాలా బాగుందమ్మా. ఎప్పుడైనా మా ఆయన చెప్పంటే చెప్పడు బావగారు. థ్యాంక్ యూ సో మచ్.
రైట్, గాడ్ బ్లెస్ యూ అమ్మ, బాగుంది. థ్యాంక్ యూ బావా. బావగారు బాగా ఉడికిందా పీసు? తిని చెప్తామ్మా. వావ్, సూపర్. థ్యాంక్ యూ బావా. చాలా బాగుంది. మనము దీన్ని సంగట్లోకి కూడా బాగా ట్రై చేద్దాం. మీరు నిజంగా రివ్యూ ఇవ్వాలి మా వ్యూయర్స్కి. చాలా బాగుంది. ఏమండి చూసేవారులారా, దయచేసి గమనించండి. ముక్క చాలా బాగా ఉడికింది. ముక్క లోపల ఉప్పు దిగింది, ఉప్పుతో పాటు పులుపు దిగింది, పులుపుతో పాటు కారం దిగింది. తింటుంటే చూసుకోండి. ఆహా, థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ సో మచ్. భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ బావా. ఓకేనా అండి, కొన్ని ముక్కలు మా అక్క తీసి పెట్టింది, అది నేను ఫ్రైకి కలిపానండి. చూడండి, దాంట్లోకి సాల్ట్, చిల్లీ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇంకా షాలో ఫ్రై చేసుకుంటాను. ఓకేనా? మంచిగా అసలు కలర్ఫుల్గా ఉంది కదండి ఫిష్. మా బావ మంచి ఫిష్ తెచ్చాడు ఫ్రెండ్స్, రూప్చంద్. ఇది చూడండి, ముక్క అసలు చెదర్ని కూడా చెదరలేదండి, అంత బాగుంది. ఓకేనా? ఇది చూడండి ఎట్ట ఉబ్బిందా, ఫ్రెష్ చేప అండి ఇది. అందుకే అంత మనము చేపల పులుసులో కానీ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ గుబ్బలు ఉబ్బుతాయి అన్నమాట. అప్పుడు అది ఫ్రెషా కాదా మనము తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ ఫిష్ ఫ్రై అనేది ఎప్పుడు కూడా అండి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా అండి? నా ఫ్రెండ్స్ చూడండి, ఫిష్ కర్రీ అయిపోయిందండి, ఇంకా ఆపేసుకుంటున్నాను. పక్కన సంగటి ఉడుకుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మీకు నేను మా లంచ్ రెసిపీస్ పెడతాను. ఓకేనా? ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మా అక్క సంగటి ఎట్ట రుబ్బుతుందో. ఇవన్నీ మనము అన్ని దగ్గరలో చూడలేము. చాలా హ్యాపీగా ఉందండి నేను మా అక్క దగ్గరకు వచ్చాను. ఓకేనా? మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉందండి. పెట్టేసి సంగటిని రుబ్బో ఈ సంగట్లో ఈ చేపలు పులుసు వేసుకొని తింటే ఎమ్మి ఎమ్మి. చూడండి ఫిష్ ఫ్రై.